సో గైస్, లాస్ట్ వీడియోలో మనము లింక్డ్ఇన్ డిజైన్ లైక్ లేఅవుట్ ఎలా మనం చేయొచ్చు అనేది చూసాము. బై యూజింగ్ వాట్ ఎవర్ ద కాన్సెప్ట్స్ వి యాక్చువల్లీ కవర్ ఆర్ నాట్, రైట్? సో today we are going to discuss the concept is position. Position is the CSS property actually, and it is one of the most important concept in the development, mainly in CSS. So like whatever the websites we generally use, like Flipkart, Amazon, or YouTube, Instagram, or Facebook, or Netflix, or Amazon Prime, whatever it may be. So every web, every website use this property called position. సో లైక్ ఒకసారి మీరు అర్థం చేసుకుంటే పొజిషన్ అనే ఒక ప్రాపర్టీ మనం లైక్ నేమ్లోనే అర్థమవుతుంది. అంటే ఏం లేదు, ఒక ఎలిమెంట్కి మనం ఒక స్పెసిఫిక్ ఒక పొజిషన్ అనేది ఇవ్వడాన్ని మనము పొజిషన్ అంటూ ఉంటాము. అండ్ అసలు లైక్ ఏంటి ఈ పొజిషన్ అనే ప్రాపర్టీ అంటే లైక్ సింపుల్లీ ఇట్ విల్ స్పెసిఫై like how an HTML element is positioned on a web page. అంటే ఒక వెబ్ పేజ్లో ఒక HTML ఎలిమెంట్ ఎలా పొజిషన్ అనేది అవ్వాలి అనేది చెప్పేది ప్రాపర్టీ అనమాట. అండ్ ఇది ఏం చేస్తుంది అన్నట్లయితే ఇట్ కంట్రోల్స్ లైక్ వేర్ ఎగ్జాక్ట్లీ అన్ ఎలిమెంట్ అపియర్స్, అంటే ఎలిమెంట్ ఎక్కడ కనపడాలి, అండ్ హౌ ఇట్ మూవ్స్, లైక్ ఎలా ఇది మూవ్ అవ్వాలి అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ మీరు పొజిషన్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అంటే లైక్ ఈవెన్ అంటే మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, లైక్ ఆల్రెడీ మనము డేటా అనేది డిస్ప్లే చేస్తున్నాం కదా, అది కూడా ఒక పర్టికులర్ ప్లేస్లోనే ఉంటుంది కదా అనేసి క్వశ్చన్ అనేది మీకు ఉండొచ్చు. బట్ ఈ ప్రాపర్టీ అండ్ దీంట్లో ఉన్న వాల్యూస్ మనం యూజ్ చేసినప్పుడు లైక్ ఈచ్ వాల్యూ విల్ హెల్ప్ యూ ఇన్ డిఫరెంట్ కేసెస్. ఈ యొక్క పొజిషన్ అనే ప్రాపర్టీకి మనకి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయండి. ఒక్కొక్క వాల్యూ మీకు ఒక్కొక్క రకంగా హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న మనము లింక్డ్ఇన్ డిజైన్ అనేది చేసాము, లైక్ లేఅవుట్ అనేది డిజైన్ చేసాము. అండ్ దాంట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి నావ్ బార్ ఉంది కదా, ఆ నావ్ బార్లో మీరు అబ్జర్వ్ చేశారా, లైక్ ఐకాన్స్ ఉన్నాయి మనకి, జాబ్స్ అని, లేదు అన్నట్లయితే మెసేజెస్ అని, ఆర్ మెసేజింగ్ అని. అండ్ మెసేజింగ్ కాకుండా నోటిఫికేషన్ అని, లైక్ ఇలా మనము మల్టిపుల్ ఆప్షన్స్ అనేది మనం చూస్తాం, రైట్? అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఐకాన్ అంటే లైక్ ఈ యొక్క లేబుల్కి ఇలా ఒక టాప్లో ఒక దాన్ని యాక్చువల్గా మనము లేబుల్ కానీ ఇలా అంటూ ఉంటాము. సో ఇక్కడ మనకు నెంబరింగ్ ఉంది, లైక్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉన్నాయి అన్నట్టు, లేకపోతే ఎన్ని మెసేజెస్ వచ్చాయి 5, ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి ఒక 10. సో ఇలా అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏవైతే ఈ నెంబర్స్ ఉన్నాయో లైక్ 2, 5, 10 ఇవి, ఈ ఎలిమెంట్స్ మనము డెవలపర్గా రాసేటప్పుడు ఈ జాబ్స్కి రిలేటెడ్గా అంటే ఈ జాబ్స్తో పాటే రాస్తాము. బట్ వీఆర్ గోయింగ్ టు స్పెసిఫై ఏ పర్టికులర్ పొజిషన్ టు దట్ ఎలిమెంట్. అంటే ఆ ఉన్న ఎలిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనరల్గా యూజ్ చేస్తే మీరు ఆల్రెడీ చూసారు జాబ్స్ అని చెప్పేసి ఇక్కడ మనము ఒక ఐకాన్ అనేది డిస్ప్లే చేసాము, రైట్? ఇలా మనం ఒక ఐకాన్ అనేది డిస్ప్లే చేసాము. బట్ ఇక్కడ ఎలిమెంట్ అనేది డిఫాల్ట్ మనం ఇక్కడ చూపిస్తున్నాం బై యూజింగ్ లైక్ ఫ్లెక్స్ ఆర్ జస్టిఫై అండ్ అదర్ ప్రాపర్టీస్ వీ కెన్ కంట్రోల్ ద లైక్ అలైన్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ డేటా. అక్కడ ఏదైతే ఐకాన్స్ ఆర్ డేటా ఉందో దాన్ని మనం కంట్రోల్ చేసాం, దట్స్ ఫైన్. బట్ వాట్ ఇఫ్ ఐ వాంట్ టు డిస్ప్లే ఏ పర్టికులర్ డేటా అట్ టాప్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఐకాన్కి మనం టాప్లో ఇవ్వాలంటే ఏం చేయాలి? సో అలా లైక్ ఇది ఒక లైక్ ఏమంటాము, ఒక ఎగ్జాంపుల్ అనమాట పొజిషన్కి. మన పొజిషన్ యూజ్ చేసి వీ కెన్ డూ or we can achieve such kind of like works పొజిషన్ అనేది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి లైక్ ఏమంటాము, డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి ఈ పొజిషన్ అనే ఈ ప్రాపర్టీకి. అండ్ ఏమేమి వాల్యూస్ ఉంటాయని ఒకసారి మనం చూద్దాము. పొజిషన్ స్టాటిక్ అన్నమాట, పొజిషన్ స్టాటిక్, రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్ అండ్ స్టిక్కీ.
ఇక్కడ బై డిఫాల్ట్ మనకి స్టాటిక్ ఉంటుంది, లైక్ వీ డోంట్ నీడ్ టు డిస్కస్ అబౌట్ ద స్టాటిక్. సో ద మెయిన్ అండ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆర్, the values are relative, absolute, fixed and sticky. So let me explain with the example. For example, so I'm going to close all this and I'm going to work with the navbar only here. And for example, ఇక్కడ my network అనేది ఏదైతే ఉందో ఈ network కి కింద I'm going to use span element. Okay, and for this I'm going to give the class name called, for example, info something like label, info label, and same like I'm going to provide. Guys, are you getting any background noise? Please confirm. ఓకే, సో ఇక్కడ ఇన్ఫో లేబుల్ అని నేను తీసుకుంటున్నాను. అండ్ మనం ప్రీవియస్గా ఏదైతే ఇమేజ్ చూసామో ఒకసారి ఆ ఇమేజ్ రిఫరెన్స్ తీసుకున్నాము. మై నెట్వర్క్ ఉంది, ఒకవేళ జాబ్స్లో కూడా ఉంటే ఉండొచ్చు కదా. సో మెసేజ్ అండ్ నోటిఫికేషన్ ఓన్లీ 4కి సరిపోతాయి అన్నమాట. సో నేను కూడా ఇక్కడ నెట్వర్క్కి ఉండే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 or 4 ఉన్నాయి, లేదంటే నెట్వర్క్ ఇవ్వట్లేదు, జస్ట్ జాబ్స్కి ఇస్తున్నాను. నెంబర్ 5 info message I'm going to give 7 and here I'm going to cover, for example, 25, right? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఈ లింక్ అనే ఎలిమెంట్కి మనం ఏదైతే స్టైల్ ఇచ్చామో, లైక్ డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చాము అండ్ ఫ్లెక్స్ డైరెక్షన్ మనం కాలం ఇచ్చాము నిన్న మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. Where is the link? And here you can see display flex and flex direction column, we give gap and eliminate method center, right? ఇప్పుడు మనము ఫస్ట్ థింగ్ like what exactly we need to do, I'm going to provide some style for this info label. So info label, I'm going to confirm width, for example 25 pixel, height 25 pixel, background color red, text color white, and here if మీరు అబ్జర్వ్ చేస్తే బై డిఫాల్ట్ మనం విడ్త్ హైట్ చెప్పిన తర్వాత మనకు ఒక బాక్స్ షేప్లో మనకి డేటా రావడం జరుగుతుంది. బట్ ఇప్పుడు ఆ బాక్స్ షేప్లో ఉన్న డేటా మనకి సర్క్యులర్ ఫార్మాట్లో కావాలి అంటే వీ నీడ్ టు యూజ్ బోర్డర్ రేడియస్. ఆల్రెడీ మీకు బోర్డర్ రేడియస్ గురించి చెప్పినట్టు గుర్తు, మనకి ఎడ్జెస్ అనేవి షార్ప్ ఎడ్జెస్ కాస్త మనకి కొంచెం సర్క్యులర్ షేప్లో రావాలి అంటే మనం బోర్డర్ రేడియస్ అనేది యూజ్ చేయొచ్చు. బట్ మీకు ఎగ్జాక్ట్ సర్కిల్ అనేది రావాలి అంటే ఖచ్చితంగా ఆ యొక్క ఎలిమెంట్ విడ్త్ హైట్ సేమ్ అయి ఉండాలి. ఆ యొక్క ఎలిమెంట్ విడ్త్ అండ్ హైట్ సేమ్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ మీరు ఇచ్చే ఏదైతే వాల్యూ ఉంది ఇది 50% అని చెప్పారు అనుకోండి, మీకు ఎగ్జాక్ట్లీ ఈ ఎలిమెంట్ ఏమవుతుంది అన్నట్లయితే సర్క్యులర్ ఫార్మాట్లో రావడం జరుగుతుంది. అండ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్
little padding, for example 4 pixel. Now let me open the output. గుర్తుంచుకోండి, బోర్డర్ రేడియస్ అనేది మనము యూజ్ చేసి ఒక ఎలిమెంట్ యొక్క షేప్ అనేది మనం ఎగ్జాక్ట్గా సర్కిల్లో తీసుకురావచ్చు. అండ్ ఈవెన్ లైక్ మనకి ప్రొఫైల్ ఉంది కదా, ఒకసారి ప్రొఫైల్ కూడా నేను ఇక్కడ చూడండి లింక్ ప్రొఫైల్ అని ఉంది కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఈ లింక్స్ లోపల ఉన్న లింక్ లోపల ఉన్న ఇమేజ్కి నువ్వు ఇచ్చిన విడ్త్ డిఫాల్ట్గా అప్లై అవుతుంది. బట్ ఇక్కడ నాకు ప్రొఫైల్కి ఐ నీడ్ సంథింగ్ డిఫరెంట్. లైక్ ఐ మీన్ ప్రొఫైల్ లోపల ఉన్న ఇమేజ్కి నాకు సర్క్యులర్ ఫార్మాట్లో ఉంటుంది యాక్చువల్గా అక్కడ. సో దానికోసం ఏం చేస్తాను ఇక్కడ అంటే దానికి విడ్త్ మళ్ళీ నేను స్పెసిఫిక్గా కన్ఫర్మ్ చేస్తున్నాను. విడ్త్ ఫర్ ఎగ్జాంపుల్ 25 పిక్సెల్ అండ్ సేమ్ హైట్ నాకు 25 పిక్సెల్. అండ్ బోర్డర్ రేడియస్ 50% అని ఇచ్చాను. ఒకసారి ఇప్పుడు ఇలా అవుట్పుట్ చూడండి. అండ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రొఫైల్ చూస్తే మీకు ఎగ్జాక్ట్ సర్కిల్లో వచ్చింది, సర్కిల్లో మీకు వచ్చింది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ యొక్క రెడ్ కలర్ ఐకాన్స్ కూడా ఐ మీన్ రెడ్ కలర్ డేటా కూడా సర్క్యులర్ వచ్చింది ఎగ్జాక్ట్గా. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి టెక్స్ట్ అనేది ఒక సైడ్కి అలా ఉండడం జరుగుతుంది. అండ్ దానికోసం నువ్వేం చేయాలి అన్నట్లయితే మళ్ళీ దానికి లైక్ స్టైల్స్ అనేది అప్లై చేయాలి. లైక్ ఇన్ఫో లేబుల్ ఉంది కదా, దీనికి విడ్త్ ఇచ్చారు, హైట్ ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చారు, కలర్ ఇచ్చారు, బోర్డర్ రేడియస్ ఇచ్చారు. బట్ అది ఎగ్జాక్ట్ సెంటర్కి రావాలంటే యూ కెన్ యూస్ ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ అలైన్ సెంటర్. ఒకవేళ ఇప్పుడు మీకు హారిజెంటల్గా సెంటర్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది, బట్ వర్టికల్గా మాత్రం రాదు. వర్టికల్గా మీకు ఒకవేళ ఈ డేటా సెంటర్కి రావాలి అంటే మీకు ఎలాంటి ప్రాపర్టీ లేదు. డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే దానికి మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్తాము. అండ్ ఇప్పుడు మీకు సేమ్ ఇందాక ఉన్నట్టే ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, జస్టిఫై కంటెంట్ సెంటర్ అని చెప్తాను. ఇప్పుడు చూడండి హారిజెంటల్గా సెంటర్కి వచ్చింది. నౌ ఐఎమ్ గోయింగ్ టు మేక్ అలైన్ ఐటమ్ సెంటర్. అప్పుడు ఏమవుతుంది, వర్టికల్గా ఆ డేటా మనకి సెంటర్కి రావడం జరుగుతుంది. See, now exactly we got the data at center, right? అండ్ ఇప్పుడు నువ్వేం చేయాలి, ఇక్కడ ఉన్న రిఫరెన్స్ని బట్టి మేబీ కలర్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, ఇక్కడ ఏదైతే మీకు పొజిషనింగ్ అనేది ఉందో సో అది మనం అక్కడ చెప్పాలన్నమాట. లైక్ ఆ పొజిషనింగ్ అనేది మనం ఎలా చెప్పొచ్చు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. దాన్ని మనము పొజిషన్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం అన్నట్టు. ఇక్కడ ఈ యొక్క ఇన్ఫో లేబుల్ ఏదైతే ఉందో దీనికి నేను ఏం చెప్తాను అన్నట్లయితే పొజిషన్ అనే ఈ యొక్క ప్రాపర్టీ యూజ్ చేస్తాను. అండ్ పొజిషన్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి నేను ఇక్కడ రిలేటివ్ యూజ్ చేస్తున్నాను. ఒకసారి అవుట్పుట్ చూడండి, ఏమైనా చేంజ్ అయిందా అంటే ఏమీ కాలేదు. అండ్ ఇక్కడ రిలేటివ్ నుంచి నేను ఏం చేస్తానంటే ఐ మీన్ ఐ ఎక్స్ప్లెయిన్, లైక్ మళ్ళీ చెప్తాను బట్ జస్ట్ ఒకసారి చూడండి. టాప్ నుంచి ఒక 50 పిక్సెల్ అని చెప్తున్నాను. టాప్ నుంచి 50 పిక్సెల్ అని చెప్తున్నాను. ఎప్పుడైతే నేను టాప్ నుంచి 50 పిక్సెల్ అన్నాను మీరు అబ్జర్వ్ చేస్తే డేటా కిందకి రావడం జరిగింది. అదే నేను -50 ఇస్తే చూడండి ఏమవుతుందో, -50 ఇస్తే ఇలా అవుతుంది, రైట్? అండ్ సేమ్ అలానే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను లెఫ్ట్ అని చెప్తాను. సో లెఫ్ట్ అని చెప్పేసి లైక్ ఐ విల్ గివ్ 20 పిక్సెల్ ఫర్ ఎగ్జాంపుల్, మీకు జస్ట్ చూపించడానికి మాత్రమే ఇలా మూవ్ అవుతుంది, రైట్? అండ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ 70 పిక్సెల్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి చూడండి మనకు డేటా ఎక్కడ కావాలో అక్కడ మనం డిస్ప్లే చేయడానికి ఛాన్స్ అయితే ఉంది, రైట్? ఇలా ఇక్కడ మనకి పొజిషన్ అనేది రిలేటివ్ కాకుండా అబ్సల్యూట్ అని ఇందాక మీకు చెప్పాను కదా, స్టిక్కీ అని, ఫిక్స్డ్ అని ఇలా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేయాలి అన్నట్లయితే ఫస్ట్ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద వాల్యూ అండ్ హౌ ఇట్ యాక్చువల్లీ హెల్ప్ యూ. ఫస్ట్ వాల్యూ వచ్చేసి మనకి అబ్సల్యూట్ ఉంటుందండి. లెట్ మీ టాక్ అబౌట్ అబ్సల్యూట్ ఫస్ట్, దెన్ ఐ టెల్ యూ అబౌట్ అదర్ వాల్యూస్. అబ్సల్యూట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అబ్సల్యూట్ అనేది నేను యూజ్ చేసినప్పుడు ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఎలిమెంట్ మీరు ఎక్కడికి ఐ మీన్ లైక్ ఎక్కడైతే మీరు మూవ్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మీరు ఏం చేస్తారంటే లైక్ టాప్ అని అంటే పొజిషన్ ఒక వాల్యూ ఇచ్చేసి అది అబ్సల్యూటా, రిలేటివా, ఫిక్స్డా, స్టిక్కీయా అది ఏదైనా కానివ్వండి ఒక వాల్యూ ఇచ్చి మీరు ఏం చేస్తారు అన్నట్లయితే యూ నీడ్ టు మెన్షన్ ద ఐ మీన్ లైక్ అదర్ వాల్యూస్ విచ్ యూ వాంట్ టు అలైన్
or which you want to position that particular element from the top. టాప్ నుంచి మీకు ఎంత like ఎంత తర్వాత రావాలి అనేది మీరు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టాప్ అని చెప్పేసి ఒక 100 పిక్సెల్ అని చెప్పాను. ఇప్పుడు చూడండి మీకు ఏమవుతుంది, టాప్ నుంచి మనకి 100 పిక్సెల్ అనేది మూవ్ అవుతుంది, అవునా? అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లెఫ్ట్ అని చెప్తున్నాను. లెఫ్ట్ అని చెప్పేసి ఒక 200 పిక్సెల్ చెప్పాను. లెఫ్ట్ నుంచి మనకి 200 పిక్సెల్ అనేది మూవ్ అయింది. బట్ ఇక్కడ మనకి 25 మాత్రమే కనిపిస్తుంది. వేర్ ఇస్ ద అదర్? ఓకే, లెట్ మీ చెక్, జస్ట్ ఇన్స్పెక్ట్. ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది. సో ఇక్కడ మూడు కూడా ఒకే దగ్గర ఉన్నాయండి, అంటే ఒకదాని పైన ఒకటి ఉంది. ఒకవేళ ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఐకాన్ కావాలి అన్నట్లయితే మీరు దానికి జెడ్ ఇండెక్స్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. సరే అది పక్కన పెడదాము. ఫస్ట్ ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటి అన్నట్లయితే, ఫస్ట్ అసలు ఇలా రాకూడదు అవుట్పుట్ అనేది, అంటే లైక్ ఒకదాని కింద ఒకటి రావడం అలా అయ్యింది. సో ఫస్ట్ ఇక్కడ మనకి అబ్సల్యూట్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టాప్ నుంచి 0 పిక్సెల్ అని చెప్తాను. టాప్ 0 పిక్సెల్, ఇక్కడ నుంచి మనకి 0 పిక్సెల్ వచ్చింది. ఓకే, ఇది బాగుంది, కరెక్ట్గా ఉంది. అండ్ లెఫ్ట్ నుంచి కూడా నేను 0 పిక్సెల్ అని చెప్తాను. లెఫ్ట్ నుంచి 0 పిక్సెల్, ఇప్పుడు నాకు ఇక్కడికి లెఫ్ట్ సైడ్ ఇక్కడికి రావాలి. బట్ ఎలిమెంట్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిపోతుంది. ఒక ఎలిమెంట్ మీద, అంటే దీని కింద మనకి వేరే ఎలిమెంట్ ఉంది. లైక్ అది మీకు ఎలా అర్థమవుతుంది అన్నట్లయితే ఒకసారి మార్జిన్ ఇచ్చి చూడండి. మార్జిన్ ఒక 20 పిక్సెల్ ఇచ్చి చూడండి, అక్కడ మీకు రిమైనింగ్ ఎలిమెంట్స్ కూడా కనిపిస్తాయి. దెన్ వాట్? ఓకే, లెట్ మీ check. For example, info label. Okay, I'm going to provide another name. For example, notification. And by using this notification, okay, notification మనకు అక్కడ కనిపిస్తుంది 25 అని చెప్పేసి. So I'm going to provide some different name for this. Okay, ESG message. So I'm going to provide an ESG, and I'm going to apply style for it called Z index. Z index, if I give 20, you can see what will happen here. I think if I am correct, yes, you will get 7. You got it? 7. Okay, fine. So we can do one thing. I'm going to keep comment for other, and for message only I'm going to apply the styles. Okay, ఇది ఎందుకు అవుతుంది అంటే I'll tell you. మనం ఇచ్చాము కాబట్టి అది వస్తుంది, సింపుల్. అక్కడ ఏం లేదు, మనము ఇచ్చాము కాబట్టి అది వస్తుంది. ఇక్కడ ఏమైంది అంటే పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చినప్పుడు, కొంచెం జాగ్రత్తగా వినండి. పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చినప్పుడు మనము ఇక్కడ నెక్స్ట్ ఏదైతే టాప్ అని లెఫ్ట్ అని ఇస్తామో ఆ వాల్యూ ఎక్కడ ఉంది అనేది దానికి అనవసరం. ఆ వాల్యూ ఇక్కడుందా, 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 లేకపోతే ఇక్కడెక్కడైనా కింద ఉందా, దానికి అనవసరం. అది ఎక్కడైనా ఉండని. వన్స్ నేను అబ్సల్యూట్ చెప్పి ఒక ప్లేస్, అంటే టాప్ నుంచి నాకు ఇంత తర్వాత, లెఫ్ట్ నుంచి నాకు ఇంత తర్వాత రావాలి అంటే అది ఆటోమేటిక్గా వస్తుంది. అది ఎక్కడైనా ఉండనియండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిన్ లేఅవుట్ కింద సేమ్ అదే ఇన్ఫో లేబుల్తో ఒక ఎలిమెంట్ క్రియేట్ చేసి దానికి నేను 77 అని ఇచ్చాను. అండ్ ఓకే, మరి అలా అంటే 7 ఇందాక మీకు మరి ఎందుకు 25 కనపడింది అంటే 25 అనేది మనకి లేటెస్ట్ ఎలిమెంట్ అనమాట, అందుకని అక్కడ మనకు అది కనపడింది. అది ఇప్పుడు నేను ఇది అన్కామెంట్ చేశాను అనుకోండి, అన్కామెంట్ చేస్తే 77 మీకు కనిపిస్తుంది. బట్ అసలు ఫస్ట్ 77 ఉందా లేదా అనేది చూడండి. మనకు ఫస్ట్ 77 అనే ఎలిమెంట్ ఉందా లేదా చూడండి. ఇక్కడ చూడండి 77 ఎక్కడ ఉంది. ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే మేబీ దానికన్నా ముందున్న ప్రీవియస్ స్టైల్స్ కానివ్వండి. ఓకే,
ఓకే. సో ఇక్కడ 77 అని ఉంది కదా, అది ఎలిమెంట్ ఇక్కడ ఉందా, లేదు అంటే ఇంకెక్కడైనా నువ్వు రాసావా, అదంతా దానికి సంబంధం లేదు. ఇప్పుడు మళ్ళీ నేను ఇది అన్కామెంట్ చేస్తున్నాను, మీకు 77 అనేది పైన కనిపిస్తుంది, అండ్ పైన ఉన్న 25 కానీ 7 కానీ అండ్ 5 కానీ ఇవన్నీ ఏవి కనపడవు చూడండి. మనం జెడ్ ఇండెక్స్ చెప్పాం కదా 7కి, ఇది తీసేయండి. ఇప్పుడు చూడండి 77 కనిపిస్తుంది. సరే, అసలు ఏంటి ఏమవుతుంది అని ఒక చిన్న క్వశ్చన్ ఉండొచ్చు మీకు. ఓకే, ఒకసారి నేను క్లియర్గా చెప్తాను మళ్ళీ. మనం ఫస్ట్ పొజిషన్ అబ్సల్యూట్ చెప్పినప్పుడు ఆ ఎలిమెంట్ ఎక్కడ ఉంది అనేది దానికి అనవసరం. పొజిషన్ అబ్సల్యూట్ చెప్పినప్పుడు ఆ ఎలిమెంట్ ఎక్కడ ఉంది అనేది దానికి అనవసరము. అది ఎక్కడున్నా టాప్ నుంచి 0 పిక్సెల్, లెఫ్ట్ నుంచి 0 పిక్సెల్, అది ఎలిమెంట్ ఎక్కడన్నా ఉండనియు, బట్ అది వచ్చి నాకు టాప్ లెఫ్ట్, అంటే టాప్ అంటే పైనుంచి 0 పిక్సెల్ అంటే ఎగ్జాక్ట్ ఇక్కడ, లెఫ్ట్ నుంచి 0 పిక్సెల్ అంటే ఇక్కడ. అదే ఇప్పుడు నేను టాప్ నుంచి ఒక 10 పిక్సెల్ అన్నప్పుడు చూడండి, మీకు లెఫ్ట్ సైడ్ నుంచి అలాంటి స్పేస్ రాదు, కానీ టాప్ నుంచి మాత్రం స్పేస్ వస్తుంది. అదే ఇప్పుడు నేను ఇక్కడ కూడా ఒక 100 పిక్సెల్ చెప్తే చూడండి, టాప్లో మాత్రం 10 ఉంటుంది, బట్ లెఫ్ట్ మాత్రం చూడండి 100 వచ్చేస్తుంది, టాప్ నుంచి మాత్రం 10 ఉంది. అంటే ఏం లేదు, ఒక ఎలిమెంట్ని నువ్వు ఇంకొక ఎలిమెంట్తో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ ఎలిమెంట్ని నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ద మీనింగ్ ఆఫ్ పొజిషన్. అంటే నువ్వు ఈ ఎలిమెంట్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలిమెంట్ అంటే ఇప్పుడు లింక్డ్ఇన్ ఉందండి, సరే మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు నాకు లింక్డ్ఇన్ అనే లోగో ఉంది, అంటే పొజిషన్ అనే ప్రాపర్టీ మనకు లేదు అనుకున్నాం కొంచెంసేపు. నాకు ఇప్పుడు ఈ లింక్డ్ఇన్ అనే ఈ యొక్క పర్టికులర్ లోగో నాకు ఇక్కడికి రావాలి వితౌట్ గెటింగ్ డిస్టర్బెన్స్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్. హౌ? లేదంటే హోమ్ అనే ఐకాన్ నాకు ఇక్కడికి రావాలి. నువ్వేం చేస్తావు మోస్ట్లీ, ఒకవేళ నువ్వు చేస్తే ఈ లోగో ఎక్కడైతే ఉందో, లోగో ఇక్కడ లోగో ఉంది కదా, దీనికి నువ్వేం చేస్తావు, ఒకవేళ నాకు అది రైట్కి వెళ్ళాలి అంటే నువ్వు మార్జిన్ లెఫ్ట్ చెప్తావు. ఒకవేళ అది రైట్కి అంటే యువతలకి రావాలి అన్నట్లయితే నువ్వు మార్జిన్ లెఫ్ట్ చెప్తావు, ఎంత 100 పిక్సెల్ చెప్తావు ఫర్ ఎగ్జాంపుల్. అది ఏం చేస్తుంది చూడు, పక్కన ఉన్న సర్చ్ బార్ని కూడా నెట్టేస్తుంది నువ్వు చెప్పావు కాబట్టి. అవును, సరే మార్జిన్ లెఫ్ట్ అనేది తీసేద్దాం, మరి ప్యాడింగ్ లెఫ్ట్ ట్రై చేద్దామా, చూడు ఏమవుతుందో. ప్యాడింగ్ లెఫ్ట్ ట్రై చేద్దామా, చూడండి ఏమైంది. ప్యాడింగ్ లెఫ్ట్ ట్రై చేసినప్పుడు ఏమైంది, అది ఎలిమెంట్ ఒకసారి చూద్దాం ఎక్కడికి వెళ్ళిపోయాను. ఒకసారి ఇలా హోవర్ చేసి దీని మీద ఇక్కడ 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 క్లిక్ చేయండి అండ్ చూడండి, ఇమేజ్ ఇదేనా లోగో, దాని కింద ఉందంటండి, దీని కింద ఉందంట. ఓకే, అంటే ఏం లేదు, ఇలా మనం మార్జిన్ ప్యాడింగ్ యూజ్ చేసినప్పుడు వేరే డిఫరెంట్ అంటే వేరే ఎలిమెంట్స్కి ఏమవుతుంది అన్నట్లయితే ఈ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. బట్ ఈ పొజిషన్ అనేది మనం యూజ్ చేయడం వల్ల ఈ వేరే ఎలిమెంట్ దేనికి కూడా మనకి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. నీకు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటైర్ ఫ్రమ్ ది స్క్రీన్, ఈ స్క్రీన్ మొత్తం మీద నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు నేను ఇది టాప్ 10 కదా, ఐ విల్ గివ్ బాటమ్ 10. ఇప్పుడు నాకు చూడు ఏమైతే కింద ఈ బాటంకి వచ్చేసింది, బాటమ్ నుంచి 10 అంటే ఓన్లీ ఈ స్క్రీన్ ఏదైతే ఉందో ఇక్కడ దీన్ని మాత్రం మనకు రిఫరెన్స్ తీసుకొని వస్తుంది. ఒకవేళ లేదు దీనికన్నా ఇంకా మీరు కిందకు పంపించాలి అంటే మీరు మైనస్ ఇవ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ -100 పిక్సెల్ అని చెప్తున్నాను. చూడండి, అంటే ఈ స్క్రీన్ దాటి 100 పిక్సెల్ కిందకి వెళ్తే నీకు అది కనిపిస్తుంది. రైట్, ఒకవేళ నేను బాటమ్ 100 పిక్సెల్ అని చెప్తే బాటమ్ నుంచి ఇక్కడ నుంచి 100 పిక్సెల్ రావడం జరుగుతుంది. అంటే కాంబినేషన్, ఇప్పుడు లెఫ్ట్ 100 ఇచ్చావు కాబట్టి ఇలా, అదే లెఫ్ట్ నుంచి 0 చెప్పు నీకు కార్నర్కి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మరి మిగతా వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి అని మీరు నన్ను అడిగితే దీని కిందే ఉన్నాయి. అంటే నువ్వు ఈ ఎలిమెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక ప్లేస్కి రమ్మంటున్నావు. ఒక ప్లేస్ కంటే ఇదే ప్లేస్ చెప్తున్నావు, ఈ ప్లేస్ అంటున్నావు, ఇదే ప్లేస్కి వెళ్తుంది. అంటే మీరు పైనుంచి చూస్తున్నారు, బట్ దీంట్లో ఒక ఫ్లోర్ అంటే ఐ మీన్ ఒక బిల్డింగ్లో మనకి 3 ఫ్లోర్స్ ఉన్నాయి, ఒక 4 ఫ్లోర్స్ ఉన్నాయంటే పైన మనకి 77th ఫ్లోర్ ఉంది, దాని కింద వేరే ఫ్లోర్ ఉంది, దాని కింద వేరే ఫ్లోర్ ఉంది, దాని కింద వేరే ఫ్లోర్ ఉంది. మీరు టాప్కి వెళ్ళి చూస్తే మీకు ఫస్ట్ ఫ్లోర్ కనపడదు, లాస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉందో అదే కనపడుతుంది. సేమ్ ఇక్కడ కూడా అదే అవుతుంది.
అందుకే ఈవెన్ నేను ఇందాక ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, నాకు వేరే ఎలిమెంట్ అంటే 25th ఎలిమెంట్ ఎక్కడ ఉందంటే ఇక్కడే చూపిస్తుంది. 77 ఓకే. బట్ దానికన్నా ముందు నాకు వేరే ఉన్నాయి కదా, ఇది చూడు, దీని మీద హోవర్ చేస్తే చూడు ఇక్కడే ఉందంట అది కూడా. సరే మరి దాని తర్వాత వేరే ఉన్నాయి కదా మెసేజ్ అని చెప్పేసి, అది ఎక్కడ ఉంది, అది కూడా అక్కడే ఉందంట. సో అంటే పొజిషన్ అనేది నువ్వు ఇచ్చినప్పుడు అండ్ అది కూడా అబ్జల్యూట్ అని చెప్పినప్పుడు, అంటే ఇలా మనం యూజ్ చేయం యాక్చువల్ చెప్పాలి అంటే. నీకు ఒక్కొక్క ఎలిమెంట్ నీకు ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి నువ్వు ఒక్కొక్క దగ్గర చెప్పుకుంటావు. ఇప్పుడు నేను జెడ్ ఇండెక్స్ దీనికి ఎక్కువ ఇచ్చాను కాబట్టి ఇది పైకి వచ్చేస్తుంది. జెడ్ ఇండెక్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తాము అంటే, ఏ ఎలిమెంట్ అంటే ఒక ఓవర్లాప్ అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు నీకు ఏ ఎలిమెంట్ పైన కనపడాలి అన్నప్పుడు నువ్వు ఆ ఎలిమెంట్కి ఎక్కువ నెంబర్ ఇచ్చావు అనుకో, జెడ్ ఇండెక్స్ అనేది అక్కడ నీకు అది కనిపించేస్తుంది. ఒకవేళ ఇక్కడ నేను జెడ్ ఇండెక్స్ అనేది ఒక 200 ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్, జెడ్ ఇండెక్స్ అనేది 200 ఇచ్చినప్పుడు మళ్ళీ నాకు 277 అనేది కనిపిస్తుంది పైన. 77 మళ్ళీ నేను ఎప్పుడైతే, ఎందుకంటే 77 ఎందుకు కనిపిస్తుంది అంటే, ఈ యొక్క క్లాస్ నేమ్ అనేది లేటెస్ట్గా దీనికి ఉంది, లేటెస్ట్గా దీనికి ఉంది. ఒకవేళ ఇది కాదు అంటే దీనికన్నా ముందు దేనికి ఉంది అనేది చూసుకుంటుంది. దానికన్నా ముందు ఇన్ఫో లేబుల్ అని దేనికి ఉంది, నోటిఫికేషన్ ఓకే. నోటిఫికేషన్కి మనం ఇక్కడ స్పెషల్గా ఇచ్చాం కాబట్టి, స్పెషల్గా ఇవ్వలేదు, మెసేజ్కి మనం స్పెషల్గా ఇచ్చాము. ఇంకా దాని తర్వాత మనకు నోటిఫికేషన్ ఉంది కాబట్టి మోస్ట్లీ మీకు నోటిఫికేషన్ అనేది కనపడుతుంది అనమాట. సరే ఒకసారి నేను ఈ ఎలిమెంట్ నేను కమెంట్ చేస్తాను, ఒకవేళ ఈ ఎలిమెంట్ లేకపోతే ఏది కనిపిస్తుంది అని చెప్పేసి. 25 కనిపిస్తుంది. ఎందుకు, లేటెస్ట్ ఎలిమెంట్ 25 కాబట్టి. అదే ఇక్కడ 25తో పాటు ఇంకొకటి ఉంది కాల్డ్ 35. ఇప్పుడు 35 అనేది మనకు లేటెస్ట్ ఎలిమెంట్ కాబట్టి మీకు అక్కడ 35 ఎలిమెంట్ కనిపిస్తుంది అనమాట. సో అంటే లేటెస్ట్ ఎలిమెంట్ అంటే ఒక పొజిషన్ అంటే సేమ్ పొజిషన్ ఇచ్చావు, అన్ని ఎలిమెంట్స్ నువ్వు సేమ్ పొజిషన్ ఇచ్చావు, అందుకే నీకేమైంది పక్క పక్కన కాకుండా ఒకదాని మీద ఒకటి అలా వచ్చింది. అండ్ ఒకదాని మీద ఒకటి వచ్చినప్పుడు ఏమవుతుంది, లేటెస్ట్ ఎలిమెంట్కి ప్రియారిటీ ఎక్కువ ఇస్తుంది, అందుకే అది మీకు కనిపిస్తుంది అనమాట. ఒకవేళ లేదు అసలు నిజంగానే అక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయా అన్న క్వశ్చన్ మీకు ఉంటే ఖచ్చితంగా నేను దాన్ని ప్రూవ్ చేస్తాను. ఎలా ప్రూవ్ చేస్తాను అంటే, ఇక్కడ మెసేజ్ అంటే ఈ 7 అనే ఎలిమెంట్ మీకు కనపడట్లేదు కదా, నేను జెడ్ ఇండెక్స్ మాత్రమే ఇచ్చాను. బట్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే, దీనికి మెసేజ్ అనే దానికి కూడా మనకి ఇన్ఫో లేబుల్ ఉంది కాబట్టి ఈ క్లాస్ నేమ్స్ అన్నీ వర్క్ అవుతాయి. బాటమ్, లెఫ్ట్ అది కూడా వర్క్ అవుతాయి. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, బాటమ్ అనేది 100 పిక్సెల్ ఉంది కదా, నేను దీన్ని అంటే ఇప్పుడు ఈ మెసేజ్ అంటే మనకి 7 నెంబర్ అనేది నాకు కొంచెం పైకి రావాలి. సో దానికోసం నేను ఏం చేస్తా అంటే 110 పిక్సెల్ అని చెప్తా. ఇప్పుడు చూడు ఏమైద్దాం, కొంచెం పైకి వచ్చింది, 120 పిక్సెల్ ఆర్ 130 పిక్సెల్ చూడు. లేదు ఫర్ ఎగ్జాంపుల్ నాకు లెఫ్ట్ అనేది ఇంకొంచెం కావాలి, ఒక 100 పిక్సెల్ ఇవ్వు, వచ్చిందా. అండ్ సేమ్ అలానే రిమైనింగ్ అదర్ కూడా అంటే జాబ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది కదా, ఇది కూడా అక్కడే ఉంది, జాబ్ అని చెప్పాను నేను, జాబ్ అని చెప్పేసి ఇక్కడ నేను వెళ్ళి ఆ జాబ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని దీనికి కూడా ఇలా ఇచ్చాను. ఇప్పుడు చూడు ఏమైంది, మెసేజ్కి జాబ్కి నువ్వు సేమ్ ఇచ్చావు, మెసేజ్కి జాబ్కి సేమ్ ఇచ్చినప్పుడు అండ్ ఈవెన్ జెడ్ ఇండెక్స్ కూడా సేమ్ ఇచ్చావు. సో జెడ్ ఇండెక్స్ కూడా నువ్వు సేమ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఏదైతే లేటెస్ట్ ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నీకు లేటెస్ట్ ఎలిమెంట్ ఏంటి, జాబా, మెసేజా, మెసేజ్. అంటే మెసేజ్కి ఎంత వాల్యూ ఉంది, 7 ఉంది, అందుకే నీకు 7 కనిపిస్తుంది. ఇప్పుడు జాబ్స్ మరి నాకు కనపడాలంటే ఏం చేయాలి, అట్లీస్ట్ బాటమ్ కానీ లెఫ్ట్ కానీ ఏదో ఒకటి చేంజ్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెఫ్ట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక 80 ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి అది కూడా కనపడుతున్నట్టుంది మీకు. అంటే ఏం లేదు, ఒక పొజిషన్ ఇచ్చి అన్ని ఎలిమెంట్స్ని ఇక్కడికే రమ్మని చెప్పడానికి మనం యూజ్ చేసేది పొజిషన్ అనమాట. బట్ ఇలా మల్టిపుల్ ఎలిమెంట్స్ నువ్వు ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఒక ఎలిమెంట్లో పైన ఇంకొక ఎలిమెంట్ ఓవర్లాప్ అనేది ఖచ్చితంగా అవుతుంది. సో అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని దాన్ని మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇది అబ్జల్యూట్. అబ్జల్యూట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే, రిఫరెన్స్ అనేది టాప్ అంటే టాప్ అంటే ఇది, బాటమ్ అంటే ఇది, రైట్ అంటే ఇది. ఓకే, బాటమ్ అన్నా ఇదే, బాటమ్కి రైట్ అంటే ఇది, టాప్కి రైట్ అన్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 100 అని చెప్పి బాటమ్ లైక్ 100 అని చెప్పావు అనుకో, అది మీనింగ్ సెన్స్లెస్ అవుతుంది. ఎందుకంటే నువ్వు టాప్ 100 అంటున్నావు, బాటమ్ 100 అంటున్నావు, ఏది అంటే లైక్ ఒక వ్యాలిడ్ ఐ మీన్ వాల్యూ కాదు అది. సో దట్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఎ ప్రాపర్ వాల్యూ, ద కాంబినేషన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై యాక్సిస్లో ఇచ్చుకోవాలి. అంటే ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ టాప్ లెఫ్ట్, బాటమ్ లెఫ్ట్ ఆర్ బాటమ్ రైట్ ఇలా ఇచ్చుకోవాలి, ఆర్ టాప్ రైట్, టాప్ లెఫ్ట్ ఇలా ఇచ్చుకోవాలి. అంతేగాని టాప్ బాటమ్ అని చెప్పకూడదు, లెఫ్ట్ రైట్ అని చెప్పకూడదు, అది కరెక్ట్ కాదు. సో కరెక్ట్ కాదు అంటే లైక్ అది లైక్ ఏమని అర్థం చేసుకోవాలి కాంబినేషన్స్ అనేది. సో అలా అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బాటమ్ అనేది 130 పిక్సెల్ ఇచ్చానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెళ్ళి టాప్ అనేది ఒక 130 పిక్సెల్ అని చెప్తున్నాను. పాపం ఇప్పుడు అది ఏమని తీసుకోవాలి? టాపే తీసుకుంది. ఎందుకు? లేటెస్ట్ ఇంకా అదే ఇచ్చావు కాబట్టి దానికి నేను ప్రయారిటీ ఇచ్చుకుంటా అని చెప్పింది. అంటే కాంబినేషన్ అనేది నీకు సెట్ అవ్వదు. ఒకవేళ ఇప్పుడు 230 అంటే చూడు ఇంకొంచెం కిందకి వస్తుంది. సో యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఎ ప్రాపర్ వాల్యూ. అంటే ఇది ఇప్పుడు సెన్స్‌లెస్ అయిపోతుంది కదా! ఇది ఇచ్చిన ఉపయోగం లేదు కదా! సో యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఎ ప్రాపర్ కాంబినేషన్ ఆఫ్ వాల్యూస్. సో మనకి ఇక్కడ ఏమవుతుంది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చినప్పుడు మీరు టాప్ కానీ లేకపోతే బాటమ్ కానీ లెఫ్ట్ కానీ రైట్ కానీ ఇచ్చినప్పుడు ఈ స్క్రీన్ బేస్ చేసుకొని ఇక్కడ నుంచి అంటే లైక్ బాడీ ఎక్కడ నుంచి అయితే రూట్ ఎలిమెంట్ ఎక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మీకు రెఫరెన్స్ అనేది తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ అన్నప్పుడు టాప్ 0 అంటే ఇగో రెఫరెన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి రూట్ ఎలిమెంట్ టాప్ 0 అన్నప్పుడు ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఒకవేళ బాటమ్ 0 అంటే బాటమ్ 0 ఇగో ఇక్కడికి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అన్నట్లయితే పొజిషన్ అబ్సల్యూట్ చెప్పేసి ఇక్కడ ఈ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను తీసేస్తున్నాను. బాటమ్ 100 పిక్సెల్, లెఫ్ట్ 0 పిక్సెల్. ఓకే, సో ఇలా ఉంటుంది అనమాట. అంటే ఒక ఎలిమెంట్ పైన ఇంకొక ఎలిమెంట్ అన్న. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఈ యొక్క ఎలిమెంట్కి నువ్వు పైన అంటే కొంచెం పైన నువ్వు అది డిస్ప్లే చేయాలి అన్నప్పుడు సో ఇక్కడ పొజిషన్ అబ్సల్యూట్ నేను చెప్పాను కదా. సో పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చుకొని అండ్ అన్నిట్లకు నువ్వు సేమ్ లైక్ లెఫ్ట్ సేమ్ రైట్ ఇస్తే వర్కౌట్ అవ్వదు. మళ్ళీ చెప్తున్నాను. సో ఈ ఎలిమెంట్కి నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ అనేది లైక్ 100 ఇస్తే దీనికి 200 ఇవ్వాలి. ఎందుకంటే దెర్ ఇస్ అ స్పేస్ బిట్వీన్ దిస్ పర్టిక్యులర్ డేటా ఐకాన్స్. ఓకే, సో పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చినప్పుడు ఇలా వర్క్ అవుతుంది అనమాట. లైక్ ఇక్కడ నుంచి తీసుకోవడం అట్లా. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైతే ఎలిమెంట్స్ కి మన కింద స్పేస్ ఉంటుందో ఆ స్పేస్ అనేది కన్సిడర్ అవ్వదు. లైక్ ఎలా అవుతుంది అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైక్ టూ బుక్స్ ఉన్నాయి అన్నట్లయితే ఒక బుక్ పైన ఇంకో బుక్ ఎలా అయితే నువ్వు పెడితే వస్తుందో అలా అంటే ఈ ఐకాన్ మీద అంటే డేటా మీద పైకి వస్తుంది అన్నట్టు. బట్ పొజిషన్లో ఉన్న ప్రతి వాల్యూకి అలానే వస్తుందా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలేటివ్ అని చెప్తున్నాను. సో రిలేటివ్ అని చెప్పినప్పుడు చూడండి మనకి ఈ యొక్క వాల్యూ ఇక్కడ ఉంది. అంటే ఏం లేదు, పొజిషన్ అబ్సల్యూట్ అన్నప్పుడేమో రూట్ ఎలిమెంట్ నుంచి డిఫరెన్స్ అనేది తీసుకుంటుంది. బట్ పొజిషన్ రిలేటివ్ అన్నప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే ఆ ఎలిమెంట్ ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడ నుంచి తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టాప్ అనేది 10 పిక్సెల్ అని చెప్తే ఆ ఉన్న ఎలిమెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి నీకు 10 పిక్సెల్ అనేది కిందకి రావాలి. అంటే టాప్లో నీకు స్పేస్ ఇచ్చింది అనేసి మీనింగ్ అనమాట అక్కడ. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే టాప్ అనేది మైనస్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ 50 పిక్సెల్ అని చెప్తాను. సో ఇప్పుడు చూడండి, బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకున్న డ్రాబ్యాక్ ఏంటి అంటే పొజిషన్ లైక్ రిలేటివ్లో ఈ ఎలిమెంట్కి ఉన్న స్పేస్ అనేది ఆక్యుపెంట్ లైక్ స్టిల్ ఇట్ ఫీల్స్ లైక్ ఎగ్జిస్టెడ్ సమ్వేర్. అంటే ఈ ఉన్న స్పేస్ అనేది ఏదైతే ఉందో అది ఇంకా అది కన్సిడర్ చేస్తానే ఉందన్నమాట. బట్ నీకున్న బెనిఫిట్ ఏంటి అన్నట్లయితే ఎలిమెంట్ అది ఉన్న ప్లేస్ నుంచి అది కన్సిడర్ అనేది అవుతుంది అనమాట. అంటే మూవ్మెంట్ అనేది నువ్వు ఎక్కడి నుంచి రావాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇక్కడ నుంచి రావాల్సిన అవసరం అనేది లేదు. సో ఇక్కడ నువ్వు ఏం చేయాలంటే ఏదర్ నువ్వు ఈ స్పేస్ అనేది ఒకవేళ అంటే అన్ని మూమెంట్లు నీకు ఈ స్పేస్ మ్యాటర్ కాకపోవచ్చు. అలాంటప్పుడు నువ్వు ఇలా పొజిషన్ రిలేటివ్ అని చెప్పేసుకొని ఆ ఎలిమెంట్ ఉన్న పొజిషన్ నుంచి నువ్వు ఒకవేళ కన్సిడరేషన్లో తీసుకోవాలి అంటే యూ కెన్ గో విత్ ద రిలేటివ్. లేదు నాకు అలా స్పేస్ అనేది కన్సిడరేషన్లో ఉండకూడదు అన్నప్పుడు యూ కెన్ గో విత్ ద అబ్సల్యూట్. ఓకే, అబ్సల్యూట్ చెప్పేసుకొని నువ్వు దానికి ఒక వాల్యూ అనేది నువ్వు చెప్పుకోవాలి సింపుల్. ఇప్పుడు టాప్ -50 అంటే ఏమవుతుంది? టాప్ 0 అన్నప్పుడు ఇక్కడ ఉంటుంది, -50 అంటే పైకి వెళ్ళిపోయింది అనమాట వాల్యూ అనేది. అది ఇప్పుడు నేను ఇక్కడ చూడు +50 అంటే కిందకు వస్తుంది మళ్ళీ. ఓకే, ఇక్కడ ఉంచు. ఒక్కసారి మనం ఏం చేద్దామంటే కెన్ గో ద -20. ఓకే, సారీ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు పొజిషన్ అబ్సల్యూట్ అనేది ఓన్లీ ఒకటే వాల్యూ ఇచ్చినప్పుడు మీకు అంటే లైక్ అప్పుడు మీకు లైక్ రూట్ ఎలిమెంట్ ఓకే. బట్ ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే దాని పేరెంట్ ఎలిమెంట్ నుంచి కూడా రిఫరెన్స్ అనేది తీసుకుంటుంది. ఓకే, ఓకే, లెట్ మీ కన్ఫర్మేషన్ ది పిక్సెల్ రైట్. ఎస్. సో ఒక సింగిల్ వాల్యూ ఇచ్చినప్పుడు మాత్రం మనకి ఏమవుతుంది అన్నట్లయితే అది ఉన్న పొజిషన్ నుంచి అంటే లైక్ అబ్సల్యూట్ పొజిషన్ అబ్సల్యూట్ అనేది దాని పేరెంట్ అంటే ఎవరు? మళ్ళీ ఇప్పుడు ఇన్ఫో లేబుల్ యొక్క పేరెంట్ ఎవరు?
ఇన్ఫో లేబుల్ యొక్క పేరెంట్ ఎవరు? ఇక్కడ ఇది ఇన్ఫో లేబుల్, దీని పేరెంట్ ఎవరు? లింక్. ఈ లింక్ అంటే ఇమేజ్. ఈ ఇమేజ్ పై నుంచి మీకు కన్సిడరేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టాప్ అనేది 0 పిక్సెల్ కానీ లేకపోతే -1 పిక్సెల్ చెప్పాను. అంటే ఈ ఇమేజ్ ఎక్కడి నుంచి అయితే ఐ మీన్ లైక్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మీకు కన్సిడరేషన్ అనేది తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను -10 పిక్సెల్ అని చెప్పాను. and I'm going to make it small. Mm, ఓకే, ఇక్కడ అన్ని మళ్ళీ కాంబినేషన్ అయిపోతుంది, ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నట్లయితే మెసేజ్కి ఒక వాల్యూ చెప్పాలి, దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ వాల్యూ చెప్పినప్పుడు ఒకటి ఇక్కడికి ఇంకోటి ఇక్కడికి ఇంకోటి ఇక్కడికి వస్తుంది అనమాట. సరే, ఫస్ట్ మనం కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. సో అబ్సల్యూట్ అనేది మనకి ఇలా వర్క్ అవుతుంది, బట్ రిలేటివ్ మాత్రం అది ఉన్న పొజిషన్ నుంచి మాత్రమే మనకి లైక్ కన్సిడరేషన్ అనేది తీసుకుంటుంది, రిఫరెన్స్ అనేది. సో ఇప్పుడు మీరు రిలేటివ్ అని చెప్పేసి టాప్ ఒక 200 పిక్సెల్ అని చెప్పాను అనుకోండి. టాప్ నుంచి అక్కడ నుంచి 200 పిక్సెల్ కిందకి వచ్చేస్తుంది అనమాట. సో ఇది రిలేటివ్ అనమాట. అండ్ ఇక్కడ మనం ఎక్కువ యూజ్ చేసేది ఏంటి అన్నట్లయితే ఫిక్స్డ్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్లో చూసినా లేదంటే కొన్ని వెబ్సైట్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లైక్ ఇక్కడేమో మనకి ఒక బటన్ ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ అంటే లైక్ వేరే వెబ్సైట్ ఉందో లేదా అనేది పక్కన పెట్టాలి, బట్ మనం ఇద్దాం అనుకుంటున్నాము. లైక్ ఏంటి అన్నట్లయితే మనం ఇలా కిందకి వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు ఒక యారో బటన్ లాగా ఒకటి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాము? పైకి వెళ్ళిపోతాము. మీరు అబ్జర్వ్ చేశారు లేదా? కొన్ని వెబ్సైట్స్లో ఉంటుంది. అండ్ ఈవెన్ వాట్సాప్ మెసేజ్లో కూడా ఒకవేళ మీరు హిస్టరీకి వెళ్ళారు అంటే లైక్ కాన్వర్జేషన్కి, లేదా కొన్ని మెసేజెస్ అనేది స్క్రోల్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోయారు, బట్ లేటెస్ట్ మెసేజ్ ఒకటి వచ్చినప్పుడు మీకు అక్కడ ఒక బటన్ చూపిస్తుంది, లైక్ ఐ మీన్ న్యూ మెసేజ్ అని చెప్పేసి. ఇక్కడ ఇంకా అది అక్కడే ఉంటుంది కదలదు అంటిల్ అండ్ అన్లెస్ లైక్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ దట్ పర్టికులర్ బటన్ ఇట్ విల్ గెట్ హైడ్. అప్పుడు కిందకి తీసుకొచ్చేసి వెళ్ళిపోద్ది అనమాట. బట్ ఇప్పుడు మనం కండిషన్ని బేస్ చేసుకుని అంతా రాయాలంటే జావా స్క్రిప్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు నేను మీకు అర్థం అవడానికి నేను చెప్తున్నాను. లైక్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లేదు అన్నట్లయితే అదనే కాదు, అంతెందుకు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఒక ఐకాన్ కనిపిస్తుంది, పెన్ ఐకాన్. మరి మీకు కనిపిస్తుందో లేదో, ఈ పెన్ ఐకాన్ ఏదైతే ఉందో ఇది కూడా వాళ్ళు ఏం చేశారు, ఫిక్స్డ్ చేసి పెట్టారు స్క్రీన్ మీద. అంటే నేను వేరే ఏ కంటెంట్ని నేను స్క్రోల్ చేస్తున్నా కానీ బట్ అది మాత్రం నాకు ఎలాంటి స్క్రోల్ అవ్వట్లేదు చూడండి. ఒకవేళ యూజర్ దీని మీద ఇలా క్లిక్ చేస్తే అది ఫిక్స్డ్ అని చెప్పేసి లెఫ్ట్లో పెట్టాడు. ఒకవేళ టాప్ క్లిక్ చేశాడు అనుకోండి, టాప్లో ఫిక్స్డ్ పెట్టారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రైట్ క్లిక్ చేశాను అనుకోండి, రైట్లో పెట్టారు, ప్రాబ్లం లేకుండా. రైట్. సేమ్ అలానే ఒకవేళ నువ్వు ఒక ఎలిమెంట్ని ఒక పర్టికులర్ ప్లేస్లో నువ్వు ఫిక్స్డ్ చేసి పెడదాము అని అనుకున్నప్పుడు నువ్వు యూజ్ చేసే వాల్యూయే పొజిషన్ ఫిక్స్డ్ అనమాట. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక చార్ట్ ఐకాన్ అని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్ ఐకాన్. అండ్ ఒకవేళ మీరు కావాలంటే ఒక ఐకాన్ తెచ్చుకోండి, బట్ ప్రెసెంట్ అయితే నేను చార్ట్ ఐకాన్ అనే రాస్తున్నాను. అండ్ ఈ యొక్క ఐకాన్కి నేను ఇప్పుడు కొంచెం స్టైల్స్ అలా ఇచ్చేస్తాను. అంటే ఐకాన్ లేదు, బట్ జస్ట్ ఇమాజిన్ అయితే చార్ట్ ఐకాన్ లేదు అన్నట్లయితే నేను మెసేజ్ అనే ఈ యొక్క ఇమేజ్ ఉంది కదా దాన్ని యూజ్ చేసుకుంటాను. మెసేజ్ అని ఈ యొక్క చార్ట్ ఐకాన్. అండ్ దీనికి నేను విడ్త్ ఒక 100 పిక్సెల్, హైట్ విడ్త్ కూడా 100 ఏం అవసరం లేదు, అది ఒక 50. అండ్ హైట్ వచ్చేసి కూడా సేమ్ 50 పిక్సెల్. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్. బోర్డర్ రేడియస్ 50%. ఓకే ఫైన్. padding 10 పిక్సెల్. ఒకసారి కిందకు వచ్చేయండి.
ఇక్కడ మనకు వచ్చింది చార్ట్ ఐకాన్. అండ్ ఈ చార్ట్ ఐకాన్ లోపల ఇమేజ్ ఒకటి ఉంది. దానికి నేను స్టైల్స్ చెప్తాను. విత్ 40 పిక్సెల్, హైట్ 40 పిక్సెల్. అండ్ ఇక్కడ నేను ఐకాన్ ఎగ్జాక్ట్ సెంటర్లో రావడం కోసం డిస్ప్లే ఫ్లెక్స్ justify content center అలాగే center. సో ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్ ఐకాన్ ప్రొఫైల్ కనిపిస్తుంది, బట్ స్టిల్ ఓకే, నో ప్రాబ్లం. I'm going to make it image width and height, or otherwise you can remove the height. Just I'm going to provide 30. How you can see, yeah, not bad. సో ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ అదేంటి అన్నట్లయితే, మన వెబ్సైట్కి వచ్చిన వాళ్ళకి ఏమైనా డౌట్స్ అలా ఉంటే చాట్ అనేది చాట్ బోట్ లాగా అనమాట, అది యూజ్ చేస్తాం. బట్ అది నాకు ఇక్కడ కాదు, రైట్ సైడ్ ఇలా బాటంలో కావాలి. అండ్ అది ఇలా స్క్రోల్ చేసేటప్పుడు వెళ్ళిపోకూడదు, లైక్ ఈవెన్ ఇవి వెళ్ళిపోయినట్టు అవి వెళ్ళిపోకూడదు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే, ఈ చాట్ ఐకాన్ ఏదైతే ఉందో దానికి నేను పొజిషన్ చెప్తాను. పొజిషన్ వచ్చేసి కూడా ఫిక్స్డ్ చెప్తున్నాను. అండ్ ఎప్పుడైతే నేను ఫిక్స్డ్ అని చెప్తానో, ఆ పొజిషన్ ఆ యొక్క ఎలిమెంట్ అనేది అసలు కన్సిడరేషన్కి వెళ్ళదు అనమాట. ఈ యొక్క వెబ్సైట్లో కన్సిడరేషన్లో ఉండదు. అండ్ ఇప్పుడు నువ్వు చెప్పే వాల్యూని బట్టి అది నీకు కనిపిస్తుంది. ఒకవేళ నేను టాప్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 100 పిక్సెల్ చెప్తే, సేమ్ ఎలా అయితే అబ్జల్యూట్ అనేది మీకు వర్క్ అవుతుందో సేమ్ అలానే పైన అంటే మీకు ఇక్కడ నుంచి మీకు 100 పిక్సెల్ తర్వాత మీకు వస్తుంది. బట్ ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రొవైడ్ ద టాప్, ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ద బాటమ్ 100 పిక్సెల్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ద రైట్ ఎంత ఒక 20 పిక్సెల్ చెప్తున్నాను ప్రెసెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే, బాటమ్ అంటే కింద నుంచి, అంటే రైట్, అంటే బాటమ్ రైట్ ఈజ్ ద కాంబినేషన్. అంటే ఇక్కడ బాటమ్ నుంచి 100 పిక్సెల్ అంటే ఇక్కడ దాకా అనుకోండి, రైట్ నుంచి 20 పిక్సెల్ అంటే ఇక్కడ అనుకోండి. అంటే పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా కర్సర్ పెట్టిన దగ్గరే ఉంది చూడండి. బాటమ్ నుంచి 100 పిక్సెల్, రైట్ నుంచి 20 పిక్సెల్. ఇప్పుడు నువ్వు ఎంత స్క్రోల్ చేసినా అది వెళ్ళదు. సో ఇది మనకి ఫిక్స్డ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే. అండ్ సేమ్ అలానే మనకి స్టిక్కీ అనేది కూడా ఒకటి ఉంటుంది. స్టిక్కీ అనేది ఏంటి అన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనం స్క్రోల్ చేసేటప్పుడు ఇక్కడ ఒక ఇన్ఫర్మేటివ్ ఒకటి ఉంది. దర్ ఇస్ ఇన్ఫర్మేటివ్ సంథింగ్ కంటెంట్ హియర్. ఒక కంటెంట్ ఉన్నప్పుడు అంటే ఇక్కడ మనము గ్రిడ్ లేఅవుట్ యూజ్ చేసాము, మనం ఎలా పడితే అలా తీసుకోకూడదు. యూ షుడ్ టేక్ ద డేటా ప్రాపర్లీ. ఇలా నువ్వు డేటా నీకు ఇష్టం వచ్చినట్టు ఇలా తీసుకుంటే అది మీకు మేబీ ఆ లేఅవుట్కి డిస్టర్బెన్స్ అవుతుంది. ఈవెన్ అందుకే మనకి ఇందాక చార్ట్ ఐకాన్ అనేది లెఫ్ట్లో రావడం ఇదంతా అయ్యింది. సో అంటే మనం ఇప్పుడు ఏం వెబ్సైట్ చేయట్లేదు కాబట్టి నేను ఇలా వెళ్ళిపోతున్నాను. బట్ వెబ్సైట్ చేసేటప్పుడు ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకొని దాని తర్వాత మనం బిల్ చేసుకోవాలి. ఓకే. సో పొజిషన్, అబ్సల్యూట్, రిలేటివ్, ఫిక్స్డ్ అండ్ స్టిక్కీ. సో స్టిక్కీ అనేది ఏంటి అన్నట్లయితే, ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ లైక్ ఫిక్స్డ్ అండ్ లైక్ యూ కెన్ సే రిలేటివ్. అంటే రిలేటివ్ అంటే ఏంటి, మనకి ఉన్న ఎలిమెంట్ పొజిషన్ అంటే లైక్ ఎక్కడ నుంచి అయితే ఉందో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ అబ్సల్యూట్ అంటే టాప్ నుంచి రిఫరెన్స్ తీసుకుంటుంది. ఫిక్స్డ్ అంటే అలానే ఉండిపోతుంది, బట్ అబ్సల్యూట్ ఏదైతుందో అదే వస్తుంది అన్నట్టు, అంటే రిఫరెన్స్ అనేది మాత్రమే. సేమ్ ఇక్కడ ఏమవుతుంది అంటే, ఒకవేళ కంటెంట్ సమ్వేర్ ఎక్కడో ఉంది అంటే లైక్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇక్కడ ఒక దగ్గర ఎక్కడో ఉంది, బట్ అది మీకు ఇనీషియల్ కనపడదు. బట్ స్క్రోల్ చేసేటప్పుడు ఒకవేళ అది యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్, సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అప్పుడు ఈవెన్ యూజర్ స్క్రోల్ చేసినా కానీ దెర్ ఇస్ అదర్ కంటెంట్, ఈవెన్ ఆ కంటెంట్ ఉన్నా కానీ నేనేం చేస్తాను అంటే ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక ఆ ఎలిమెంట్ ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత దాన్ని నేను అక్కడ ఫిక్స్డ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అది ఒక డివన్ తీసుకుంటున్నాను, లైక్ ఇంపార్టెంట్ ఇన్ఫో అని చెప్పేసి I'm going to provide some paragraph. This important information. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను ఏం చేస్తున్నాను అన్నట్లయితే, విత్ వచ్చేసి సమ్
ఫుల్ అని చెప్పేసి తీసుకుంటాను, లేదా 100% అని చెప్పేసి. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్, టెక్స్ట్ కలర్ వైట్, padding 100%. And now I'm going to provide position. But before that, let me check first where exactly that element are present. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఉంది ఆ ఎలిమెంట్ అనేది ఇక్కడ. బట్ దెర్ ఇస్ అ డిస్టర్బెన్స్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మనం గ్రిడ్ లేఅవుట్ అనేది చేయడం వల్ల అది సమ్ డిస్టర్బెన్స్ ఉంది. మనం అదంతా ఇప్పుడు చెక్ చేయాలంటే టైం సరిపోదు. సో జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు మనకి యాక్చువల్గా ఎలిమెంట్ కనపడట్లేదు, కింద ఎక్కడో ఉంది ఆ ఎలిమెంట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే పొజిషన్ అనేది స్టిక్కీ ఇస్తాను. అండ్ ఇక్కడ నావర్ హైట్ ఎంత ఉంది, నావర్ హైట్ ఒకసారి చెక్ చేసుకోండి. దర్ ఇస్ అ నావర్ హైట్ మనం ఏం చెప్పలేదు. సో చెప్పలేదు అంటే లైక్ యూ కెన్ ఇన్స్పెక్ట్ దిస్ అండ్ యూ కెన్ గెట్ ద హైట్ ఆఫ్ ది నావర్ హియర్. సో హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 78 పిక్సెల్ ఉంది. సో నా వాట్ ఐ డూ, పొజిషన్ అనేది నేను స్టిక్కీ చెప్పేసి పొజిషన్ స్టిక్కీ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ టాప్ 80 పిక్సెల్. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, అసలు పొజిషన్ స్టిక్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు ఆ ఎలిమెంట్ ఏమి ఇక్కడ నీకు రాదు, అక్కడే ఉంటుంది. ఆ ఎలిమెంట్ ఒరిజినల్ పొజిషన్ ఎక్కడైతే ఉందో అక్కడే ఉంటుంది. బట్ నువ్వు ఎక్కడైతే అంటే ఎప్పుడైతే టాప్ 80 అన్నావో, అంటే ఈ ఎలిమెంట్ ఇలా నువ్వు స్క్రోల్ చేసేటప్పుడు టాప్ నుంచి ఎప్పుడైతే 80 పిక్సెల్కి రీచ్ అయిపోతుందో అక్కడ నీకు ఆగిపోవాలి. Okay, otherwise we can do on. So after the nav, I'm going to use 100 breaks. ఇప్పుడు నాకు అది కిందకి వెళ్ళిపోతుంది, 100 బ్రేక్స్ యూస్ చేశాను కాబట్టి. యా ఫైన్. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ యొక్క ఎలిమెంట్ని 50 బ్రేక్స్ మధ్యలో ఇలా ఇక్కడ నేను ప్లేస్ చేశాను. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు వర్క్ అవుతుంది. అంటే చెప్పాను కదా, గ్రిడ్ లేఅవుట్ వల్ల సమ్ డిస్టర్బెన్స్ ఏదో ఉంది, లైక్ అది మనం ప్రాపర్గా చూడాలంటే టైం పడుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అన్నట్లయితే, ఇలా నువ్వు స్క్రోల్ చేసేటప్పుడు మైట్ బి యూ కెన్ హ్యావ్ సమ్ కంటెంట్, బట్ ఇక్కడ ఏమవుతుంది, వన్స్ ఈ ఎలిమెంట్ అనేది, అంటే దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది టాప్ నుంచి 80 పిక్సెల్కి, అంటే ఫ్యూచర్లో మనం ఏం చేస్తాం, నావ్ బార్ను కూడా ఫిక్స్డ్ పెట్టేస్తాం. అంటే నావ్ బార్ కూడా ఇక్కడే ఉంటుంది, అది ఎక్కడికి వెళ్ళదు. సో ఆ నావ్ బార్ హైట్ అనేది దాని తర్వాత నేను ఏం చేశాను, దీన్ని ఫిక్స్డ్ చేశాను. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది అంటే స్క్రోల్ బార్ చూడండి, నేను కిందకి వెళ్తున్నాను, బట్ కిందకి వెళ్తున్నా చూడండి, అది మాత్రం అక్కడే ఉంటుంది. బట్ మళ్ళీ కిందకి అంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఎలిమెంట్ అలానే వెళ్ళిపోతుంది. సో ఇదనమాట ఇది యొక్క బెనిఫిట్. అండ్ ఈవెన్ నావ్ బార్ కూడా సేమ్ అంతే అండి. నావ్ బార్ పొజిషన్ ఫిక్స్డ్ పెడతాను, అంటే అది ఎక్కడికి కదలకూడదు అని చెప్పేసి పొజిషన్ ఫిక్స్డ్ అని చెప్పేసి. వన్స్ నేను పొజిషన్ ఫిక్స్డ్ చెప్పినప్పుడు ఏమవుతుంది, అది ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటా అని చెప్తుంది. ఇప్పుడు చూడు, నావ్ బార్ దాని కిందనే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు మధ్యలో కంటెంట్ ఉండడం అంటే లేక ఉండకపోవడం వల్ల మీకు అర్థమవుతుంది కదా, నాకు తెలియట్లేదు. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి, నేను ఒకసారి పైకి వెళ్తున్నాను. అండ్ ఇప్పుడు నేను ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాను, అంటే కంటెంట్ చాలా అంటే చాలా వస్తుంది. ఇక్కడ మీరు ఇదంతా పక్కన పెట్టండి, అది మనం ఇంకా క్లియర్గా తర్వాత మాట్లాడుకున్నాము. సో నా బార్ నేను పని చేస్తాను, బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి ఇస్తాను కోసం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ ఇస్తే బాగుంటుంది, కొంచెం బిస్కీ కలర్ కానీ ఏదో ఇంకా ఇస్తాను.
అండ్ ఇక్కడ విత్ కూడా ఒకసారి కన్ఫర్మ్ చేస్తున్నాను దట్ లైక్ అని 100% ఆఫ్ ఓకే. సో ఇలా ఇప్పుడు చూడు, నీకు దీని తర్వాత ఇంకా చాలా కంటెంట్ ఉంది. అంటే లైక్ జస్ట్ ఇమాజిన్ ఒక వెబ్సైట్లో ఇలా మన కంటెంట్ ఎంతైనా ఉండనియు, ఆ కంటెంట్ అంతా ఏమవుతుంది, కిందకి వెళ్ళిపోతుంది. బట్ నెవర్ ఎక్కడికైనా వెళ్తుందా, వెళ్ళట్లా. ఎందుకు, ఫిక్స్డ్ పెట్టాం కాబట్టి. అంటే నెవర్ ఎక్కడ కలదు, అది అక్కడే ఉండాలి అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మేబీ యూజర్ చూడకపోవడం వల్ల లేకపోతే కొంచెం స్క్రోల్ చేసి వెళ్ళిపోవచ్చు. బట్ అది ఇంపార్టెంట్ కాబట్టి నేను ఏం చేశాను, ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాన్ని ఇలా ఫిక్స్డ్ అంటే లైక్ అది స్టిక్కీ అనమాట. అంటే అది నీకు ఫిక్స్డ్ అని కాదు, బట్ ఫిక్స్డ్ అన్నట్టే. అంటే లైక్ స్టిక్కీ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ అబ్సల్యూట్ అండ్ ఫిక్స్డ్. దట్స్ వాట్ యాక్చువల్లీ కాల్డ్ స్టిక్కీ. ఒకవేళ మరి ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఏం చేస్తారు అన్న క్వశ్చన్ ఉంటుంది, రైట్. అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంకొకటి ఏమన్నా ఉంది అంటే, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకోటి ఏమైనా ఉంది అంటే, యూ కెన్ మెన్షన్ ద సేమ్ పొజిషన్ స్టిక్కీ అని చెప్పేసి. ఒకవేళ మీకు సేమ్ అదే అంటే ఆ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దీని మీదకి వెళ్ళిపోతే పర్లేదు అంటే సేమ్ పొజిషన్ స్టిక్కీ అని చెప్పేసి టాప్ 80 పిక్సెల్ చెప్పండి సరిపోతుంది అంతే. ఓకే, ఇక నేను ఏం చేస్తాను అంటే ఇంపార్టెంట్ ఇన్ఫో అని చెప్పేసి ఇంకోటి తీసుకొని, అండ్ దాంతోపాటు ఇంకొక స్పెషల్ అనదర్ ఇంపార్టెంట్ హైఫెన్ ఇన్ఫో అని చెప్పేసి రెండు క్లాస్ నేమ్స్ ఇచ్చాను ఇక్కడ. అండ్ ఇక్కడ పారాగ్రాఫ్ అనదర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాను. సో ఇప్పుడు ఏమవుతుంది, సేమ్ దీనికి కూడా అదే రూల్ అప్లై అయిపోద్ది. ఐఎంపీ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి సో దీనికి కూడా ఇక్కడ చూడండి ఒకసారి ఇది లోడ్ అవ్వనివ్వండి. ఇప్పుడు మీకు లాస్ట్లో కూడా ఇంకొకటి ఉంటుంది, అది ఇక్కడ చూడండి అనదర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఈ పైన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తా, ఈ ఏదైతే లైక్ అనదర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉందో సో దానికి అది కూడా మనకి స్క్రోల్ దాకా రావాలి అంటే కొంచెం బ్రేక్స్ కావాలి కదా, అంటే కంటెంట్ కావాలి కదా. సో దట్ ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ సమ్ ఇన్ఫర్మేషన్ హియర్. ఓకే, ఇప్పుడు నీకు ఏమవుతుంది, కింద కూడా కొంచెం స్పేస్ వస్తుంది, అది కూడా నీకు పైకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చూడు ఏమవుతుంది, ఫస్ట్ ఇది దీనికి ఇచ్చావు కాబట్టి ఇక్కడ అంటే నా అవర్ తర్వాత ఇది వచ్చేస్తుంది. ఓకే బాగుంది. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఉంది కాబట్టి అదేం చేస్తుంది, దీని మీదకి వెళ్ళి కూర్చుంటా అని చెప్తుంది. చూడు దాని మీదకి వెళ్ళి కూర్చుంది, లేయర్ ఫామ్ అవుతుంది. ఇందాకలో నువ్వు పొజిషన్ అనేది దీనికి ఇచ్చినప్పుడు కూడా అదే జరిగింది. బట్ ఇందాక మీకు అది అయ్యేది కనపడట్లేదు, ఇక్కడ కనపడుతుంది. అంటే చూడండి అనదర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని ఇక్కడ దాని మీదకి వెళ్ళిపోయింది, ఇంకా అది కదలదు అక్కడ నుంచి. లేదు మరి ఇప్పుడు రెండు కనపడాలి అంటే ఏం చేయాలి, అప్పుడు నువ్వేం చేయాలంటే ఇదిగో పైన నువ్వు ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడికి 80 పిక్సెల్ అన్నావు కదా. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దీనికి ఎంత ఉంది, నాకు తెలిసి ప్యాడింగ్ 20 ఇచ్చాము, 40 పిక్సెల్. అండ్ ఇది ఒక 15 పిక్సెల్ అలా వేసుకుంటే 55 కదా. సో 56 పిక్సెల్ ఇచ్చేసుకోండి ఇక్కడ. దేనికి, అనదర్ ఇంపార్టెంట్ ఇన్ఫోకి. అనదర్ ఇంపార్టెంట్ ఇన్ఫోకి నువ్వు విడ్త్ చేంజ్ చేయొద్దు, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయొద్దు, కలర్ చేంజ్ చేయొద్దు, ప్యాడింగ్ చేంజ్ చేయొద్దు, పొజిషన్ స్టిక్కీనే ఉండు. బట్ జస్ట్ టాప్ అనేది నువ్వేం చేస్తావు, ఆల్రెడీ 80 ఉంది, 80 ప్లస్ నేనేమన్నాను 56 అని చెప్పాను, లేకపోతే 55 ఎంత చెప్పుకోండి, లేకపోతే ఒక 60 అంటే మళ్ళీ గ్యాప్ కనపడుతుంది ఆ రెండింటి మధ్యలో. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 135 అలా ఇస్తున్నాను. ఇప్పుడు చూద్దాం ఏమైందో. ఇప్పుడు చూడు ఇది ఫస్ట్ది ఇలా వచ్చింది. ఇప్పుడు సెకండ్ చూడు ఎక్కడికి వెళ్ళిపోయి ఆగుద్దాం, అనదర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇలా. సో ఇదనమాట పొజిషన్ అబ్సల్యూట్, ఫిక్స్డ్ అండ్ స్టిక్కీ. ఓకే, సో